రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ ఎమ్మెల్సీ టీచర్ ఎలక్షన్ ఒక కొలికి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అసలు ప్రయారిటీ ఎవరిది, మెజారిటీ ఎవరు గెలవబోతున్నారని ఈ ఎన్నికలో పీఆర్టీయూ హవా కూడా నడిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎవరు గెలుస్తారు అని ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి రమేష్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి. ఇప్పటికే నల్గొండ ఎన్నికల్లో కూడా పీఆర్టీయూ హవా నడుస్తుందని చెప్పారు. మరి కొద్దిసేపట్లో ఎన్నికలు కూడా ముగియనున్నాయి. అసలు మెజారిటీ ఎవరికి ఉంది, ఎవరు గెలుస్తారని చెప్పి అక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. అసలు మెజారిటీ ఎవరికి ఉంది, ఇంకెంత సేపట్లో ఎవరు గెలుస్తున్నారని సమాచారం అందుతుంది. రైట్ లక్ష్మి, మనమంతా కూడా ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఆ ఉత్కంఠ కూడా తెరపడిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 14 మందిని కూడా ఇప్పటికీ ఎలిమినేషన్ చేయడం జరిగింది. ఎలిమినేషన్ లో చూసినట్లయితే ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డికి ఇప్పటి వరకు కూడా 6,916 ఓట్లు రావడం జరిగింది. ఆ తర్వాత అలుగుపల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్ అభ్యర్థికి 5,205 ఓట్లు, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డికి 4,799, అదేవిధంగా పూల రవీందర్ కూడా 3,617. మనం ఓవరాల్ గా చూసినట్లయితే ఖచ్చితంగా ఇక శ్రీపాల్ రెడ్డి విజయం ఖాయమనే చెప్పవచ్చు. ఇప్పటికే పీఆర్టీయూ భవన్ లో ఉన్నాం. పీఆర్టీయూ గతంలో ఎప్పుడూ లేనంత విధంగా హోరాహోరీగా కొనసాగింది. ఎప్పుడైతే నామినేషన్ల పర్వం నుంచి, అదేవిధంగా ఎన్నికల ప్రచారం నుంచి కూడా మొదటి నుంచి కూడా నువ్వా అని అన్న రీతిలో కొనసాగింది. ఓవైపు యూటీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నర్సిరెడ్డి, అదేవిధంగా బలంగా ఉన్నటువంటి పీఆర్టీ యూనియన్. పీఆర్టీ అనేది కూడా ఈ పీఆర్టీలో ఈసారి అంతా పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా గతంలో పీఆర్టీలో పనిచేసిన వారే ఉన్నారు. ఎందుకంటే బీజేపీ నుంచి పనిచేసినటువంటి సరోత్తం రెడ్డి పీఆర్టీలో పనిచేయడం జరిగింది, పూల రవీందర్ రెడ్డి పీఆర్టీలో పనిచేయడం జరిగింది, శ్రీపాల్ రెడ్డి అదేవిధంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డి, అందరూ కూడా పీఆర్టీకు అనుబంధం ఉన్నటువంటి సంఘం కావడంతో కూడా ఇప్పుడు కూడా గెలుపు విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటికే సుందర్రాజు ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత సుందర్రాజు తర్వాత బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ రౌండ్ కొనసాగుతుంది. ఆ బీజేపీ సరోత్తం రెడ్డి తర్వాత నెక్స్ట్ పూల రవీందర్ ఎలిమినేషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ కొనసాగి ఇక పోటీలో ఇద్దరే ఉంటారు. ఎవరైతే ఉన్నారో శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా యూటీఎఫ్ నర్సిరెడ్డి, వీరిద్దరి మధ్య ప్రధానంగా కూడా ఉదయం నుంచి కూడా హోరాహోరీగా కొనసాగుతుంది. కానీ ఇప్పటికే నర్సిరెడ్డితో చూసినట్లయితే అదనంగా 1,500 ఓట్లు అదనంగా కూడా శ్రీపాల్ రెడ్డికి రావడం జరిగింది. 2,000 రెండో ప్రియారిటీ ఓట్లు చూసినట్లయితే యూటీఎఫ్ అంతా కూడా మొదటి ప్రియారిటీకే వారి అంతా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓట్లు వారికి వచ్చేది చాలా వరకు తక్కువ. శ్రీపాల్ రెడ్డి ఆశలన్నీ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియలో చూస్తున్నాం, సుందర్రాజ్ లో కూడా ఆ రెండో ఓటు, అదేవిధంగా సరోత్తం రెడ్డి బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డిని ఇప్పుడు ఎలిమినేషన్ చేయవలసి ఉంటుంది. అందులో కూడా సరోత్తం రెడ్డిలో యూటీఎఫ్ కాకుండా కూడా శ్రీపాల్ రెడ్డికి అత్యధికంగా రెండో ప్రాధాన్యత ఓట్లు వస్తున్నాయని కూడా తెలుపుతున్నారు. ఆ తర్వాత కూడా ఎలిమినేషన్ లో పూల రవీందర్ ఎలిమినేషన్ అయినా కానీ, హర్షవర్ధన్ ఎలిమినేషన్ అయినా కానీ ఖచ్చితంగా రెండవ విద్యా ఓట్లు ఖచ్చితంగా తమకే లాభించే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే లీడ్ ఉండడంతో కూడా శ్రీపాల్ రెడ్డి విజయం ఖాయమని పీఆర్టీలో వాస్తవంగా ఇది పీఆర్టీ శ్రేణుల యొక్క విజయం. అనేక కుల సంఘాలు, మత సంఘాలు, రాజకీయ పార్టీలు ఎన్నున్నప్పటికీ కూడా ఇవాళ పీఆర్టీ సంఘం, ఉపాధ్యాయ సంఘం విజయం సాధించింది. ఎన్ని ప్రలోభాల గుంపినా ఒక గడిచినటువంటి నాయకుడు శ్రీపాల్ రెడ్డి కాబట్టి ఇవాళ ఉపాధ్యాయ లోకం అంతా కూడా శ్రీపాల్ రెడ్డిని సమర్థించిన, పీఆర్టీ సంఘాన్ని సమర్థించిన, ఉపాధ్యాయ 52 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సమస్యల పట్ల పరిష్కారం చేసే ఏకైక సంఘం పీఆర్టీ. దానికి నాయకత్వం వహించినటువంటి డైనమిక్ లీడర్ పింగళి శ్రీపాల్ రెడ్డి అనే ఉద్దేశం ఉపాధ్యాయ లోకం ఎన్ని ప్రలోభాలకు పెట్టిన ప్రధానంగా అంతా కూడా పీఆర్టీ అనుబంధ యూనియన్ కి సంబంధించిన వారు. ఎందుకంటే బీజేపీ సరోత్తం రెడ్డి కానీ, హర్షవర్ధన్ రెడ్డి కానీ, పూల రవీందర్ కానీ, శ్రీపాల్ రెడ్డి అంతా పీఆర్టీతో అనుబంధం ఉన్నారు. ఇప్పుడు ఈ పీఆర్టీ నుంచి కూడా శ్రీపాల్ రెడ్డి గెలుపొందబోతున్నారు. గతంలో వీళ్ళంతా పీఆర్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే. తర్వాత పీఆర్టీ సంఘం ద్వారా పదవులు ఆశించి, పదవులు అనుభవించి ఇప్పుడు రకరకాల సమస్యలతోటి, కుల సంఘాలతోటి, మత సంఘాలతోటి పోయిన వాటి. కానీ ప్రస్తుతం పీఆర్టీ సంఘం ఏదైతే నమ్మిందో దాని ద్వారానే పింగళి శ్రీపాల్ రెడ్డి గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. అందుకే శ్రీపాల్ రెడ్డి గారి విజయం సాధిస్తుంది. సంఘం పైన నమ్మకంతో మరి అందరూ ఎన్ని
ప్రలోభాలకు గురి చేసిన శ్రీపాల్ రెడ్డి పైన పర్సనల్ గా దాడి చేసినా కూడా సంఘం పైన నమ్మకం పెట్టుకొని పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి ఉపాధ్యాయ లోకం నీరాజన అందించింది. కాబట్టి ఇంత యోధులున్నా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా శ్రీపాల్ రెడ్డి పైన నమ్మకంతో నోట్లేశారు. కాబట్టి ఓటర్ మహాశయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పిఆర్టీయూ సంఘం అంటేనే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారు. పిఆర్సీని సాధించారు. తర్వాత ఏ పార్టీకి నేను వంట పాడను, నేను పిఆర్టీయూ తోటే జీవితాంతము ఉంటాను అని చెప్పినటువంటి ఆ మాటనే మా పిఆర్టీయూ కార్యకర్తలలో ఆ విశ్వాసాన్ని నింపింది. అందుకే ప్రతి పిఆర్టీయూ ఉపాధ్యాయుడు పిఆర్టీయూకి ఈ విధంగా గెలుపొందుతుందా మా వంతు కృషి చేస్తాం. చూడొచ్చు మొత్తం అయితే పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు వాళ్ళు మొత్తం కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లను కూడా రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా పిఆర్టీకి అత్యధికంగా పడుతున్నటువంటి చాలా వరకు జీవోలు పిఆర్టీ సంఘం తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీవన ప్రమాణ స్థాయిని పెంచింది. కాబట్టి ఉపాధ్యాయులు ఇవాళ శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపిస్తా ఉన్నారు. గెలుస్తాడని చెప్పి పూర్తి విశ్వాసంతో చెప్తారు. ఈ నీలమాట జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ గెలుపు అనేది ఉపాధ్యాయుడి గెలుపు. ఈ ఎన్నికలు అనేది ఉపాధ్యాయుడి ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలని మా అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గారి ప్రకటన ఉపాధ్యాయులందరూ గమనించారు. కాబట్టి ఉపాధ్యాయులు ఈ గెలుపును స్వాగతిస్తున్నారని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఉపాధ్యాయుడు ఆత్మగౌరవం గెలిచిందని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తా ఉన్నాం. విజయం ఇది. శ్రీపాల్ రెడ్డి గారు నామినేషన్ వేసిన రోజే విజయం అనేది తథ్యమైంది. వాస్తవంగా చెప్పాలంటే పిఆర్టీ ఎన్నో జీవోలు తీసుకొచ్చిన చరిత్ర పిఆర్టీకి ఉన్నది కనుక ఈ విజయం శ్రీపాల్ రెడ్డి గారిని, అదే రకంగా పిఆర్టీ విజయం అనేది ఈరోజు అందరూ కూడా అంగీకరిస్తున్నటువంటి విషయం తెలియజేస్తున్నారు. పిఆర్టీ జిల్లా అధ్యక్షుడు చెప్పండి, ఏం చెప్పారు? పిఆర్టీ సంఘం బలం అనేది ఈ రోజు నిరూపణైంది. పిఆర్టీ అనేది గతంసారి కోల్పోయిన సీట్లు 2 కూడా మేము గెలిచే ఉద్దేశంలో ఉన్నాం. ఈసారి అనేక రకాల ప్రలోభాలు, మోసాలు, దగాలు రకరకాలుగా ప్రచారం చేసిన పిఆర్టీ సంఘం బలమైంది అని నిరూపించుకొని ఈసారి శ్రీపాల్ రెడ్డి కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టారని కూడా అవతల వర్గం ఇక డబ్బులు అనేది ఖర్చు పెట్టుంటే మొదటి ప్రాంతంలో 12,000 ఓట్లు వచ్చేది. రెండో ప్రాంతం, మూడో ప్రాంతం వరకు రాకపోయేదన్నా మా సంఘం బలమైనదని తెలుసుకోవడానికే 7,000. ఇక్కడ రకరకాల ప్రయోగాలు జరిగినాయి, అవి మీకు తెలుసు. చెప్పండి. ప్రతి కార్యకర్త విజయం, ప్రతి కార్యకర్త ఇవాళ మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో తన విజయమే శ్రీపాల్ రెడ్డి గారి విజయం అనుకున్నాయి. కాబట్టి ప్రతి కార్యకర్త ఈరోజు దమ్మున్న నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశం, అదేవిధంగా ప్రభుత్వం యొక్క దృష్టికి ఎవరైతే సమస్యలు తీసుకెళ్లి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించగల నాయకుడు ఎవరు అంటే ఈ రోజు ఒక పిఆర్టీటీఎస్ అధికారిక అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నగారని ఉపాధ్యాయ లోకం అంతా గుర్తించింది. కాబట్టి నేను అన్నగారిని ఉపాధ్యాయ లోకం అంతా కూడా విజయ పతాకాన్ని ఎగరవేసేందుకు తీసుకురావడం జరిగింది. పిఆర్టీ సంఘం అనేది నాయకులు తయారు చేసే కర్మాగారం. పిఆర్టీ సంఘ నాయకులు కూడా ఒక హెచ్చరిక పంపించారు. ఇప్పుడు పూర్తి మెజార్టీ ఎందుకు ఇవ్వలేదంటే స్వార్థపూరిత నాయకుల్ని మనం నాయకులుగా ఎన్నుకోవద్దు. ఎవరైతే నికార్స్ అయిన నాయకులు ఉంటారో వాళ్ళని మాత్రమే పిఆర్టీ నాయకులుగా ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని చెప్పి ఉపాధ్యాయులు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో 54 సంవత్సరాల సర్వీస్ లో మొత్తం కూడా పిఆర్టీ చేసినటువంటి సేవలు గుర్తింపుగా విజయాన్ని ఇచ్చారు. కానీ ప్రతి పిఆర్టీ ప్రాథమిక కార్యకర్తకు కూడా పాదాభివందనం తెలియజేసుకుంటుంది. ఈ విజయం చరిత్రలో నిలిచిపోయింది. జై పిఆర్టీ. పిఆర్టీ సంఘం పేరు కాదు, బ్రాండ్. పిఆర్టీ సంఘం పేరు కాదు, బ్రాండ్. ఇవాళ నిరూపించబడ్డది. ఇక మిగిలిందల్లా శ్రీపాల్ రెడ్డి గారు పిఆర్టీ సంఘం
ప్రతి ప్రాథమిక సభ్యునికి ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా లక్ష్యం. దాంట్లో 6 గ్యారెంటీలతో పాటు ఏ టీచర్ కూడా డిఓ ఆఫీస్ మెట్టకుండా, సెక్రటరీ మెట్టకుండా శ్రీపాలరెడ్డి గారు అన్ని హామీలు ఎప్పుడు లేనంత విధంగా హోరాహోరీగా కొనసాగింది ఎమ్మెల్సీ ఎన్నికలు. మనం గతంలో కూడా చూడలేదు. ఈసారి ఉన్నటువంటి క్యాంపెయినింగ్ కానీ మొత్తం మీద హోరాహోరీగా కొనసాగినటువంటి నేను మొదటి నుంచి చెప్తున్నా, ఎవరో కొద్ది మంది టీఆర్టీ సంఘాన్ని మోసం చేసిన వాళ్ళు డబ్బల రాళ్ళేసి ఊపిరని చెప్పిన, ఆ డబ్బల రాళ్లే తప్ప ఎక్కడ కూడా పిఆర్టీ సంఘాన్ని మోసం చేసిన వారు మాత్రం ఇంతవరకు చరిత్రలో గెలిచిన సంఘటన లేదు. చరిత్రలో గెలిచిన సంఘటన లేదు. ఎలా చూస్తారు? ఇది ఒక చారిత్రాత్మకమైన దినం. ఏదైతే సంఘం క్యాండిడేట్ ఇచ్చిందో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీపాలరెడ్డి గారు చేసినప్పుడే ఖాయం అనేది నిర్ణయం అయిపోయింది. ఎన్ని కుట్రలు పడినా కూడా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాండేట్ మేరకు విజయం సాధించిన ఉపాధ్యాయుల విజయంగా, పిఆర్టీ విజయంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. పిఆర్టీ విజయం, పిఆర్టీ సంఘ అభ్యర్థి విజయం. ఉపాధ్యాయులందరూ కూడా సంఘం చేసిన సేవలను మర్చిపోకుండా పిఆర్టీ సంఘాన్ని గెలిపించారు. పింగిల్ శ్రీపాలరెడ్డి గారి నాయకత్వాన్ని గెలిపించారు. కుల మత రాజకీయాలన్నిటికీ ఎన్నో రకాలుగా ప్రచారం చేసి అసత్య ప్రచారాలు ఎన్నో చేశారు. ఆయన మీద ఆరోపణలు ఎన్నో చేశారు. ఆయన ఓడించాలని ఎన్నో కుయుక్తులు పన్నారు. ఆ కుయుక్తులన్నిటి కూడా సమాధానం అతని గెలుపు. పిఆర్టీ సంఘం గెలిచింది. ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా పిఆర్టీ సంఘం రాజకీయాలకు అతీతంగా పనిచేసి మరి మేము ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. జై పిఆర్టీ. ఈరోజు శ్రీపాలరెడ్డి గారి మెజార్టీ అనేది ఉపాధ్యాయులకు సంబంధించిన ఉపాధ్యాయుడి గెలుపుగా భావించాలి. ఏదైతే శ్రీపాలరెడ్డి గారు హామీలు ఇచ్చారో ఆ 6 హామీలని శ్రీపాలరెడ్డి గారు పిఆర్టీ భవిష్యత్తులో నెరవేర్చుకుంటా ఉపాధ్యాయుల అభిమానాన్ని ఇంకా చోరుకుంటుందని చెప్పి అనేక అవాంతరాలు ఎన్నుకొని ఇలా ఉపాధ్యాయుడు పిఆర్టీకి విజయాన్ని కట్టబెట్టాడు. అందుకు భద్రాద్రి కొత్తగూడెం తరఫున శ్రీపాలరెడ్డి గారికి, పిఆర్టీకి, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పిఆర్టీ సంఘం గెలుపు అంటే ప్రతి ఒక్క ప్రాథమిక సభ్యులకు ఆధిపత్యంగా అన్న ఇచ్చిన వాస్తవానికి లోబడి సమస్యలు పరిష్కరించాలని మాకు అందుబాటులో ఉంటారని ఆశిస్తూ శ్రీపాలరెడ్డి గారు 6 సంవత్సరాల కాలంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అనేకమైన జీవోలు తీసుకురావడం జరిగింది. వారి మీద నమ్మకంతోనే ఇవాళ ఓట్లేసి గెలిపించిన సందర్భం కనిపిస్తా ఉన్నది. పిఆర్టీ ఏదైతే తను అంటుందో తప్పకుండా జీవో రూపంలో తీసుకొచ్చి ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి శ్రీపాలరెడ్డి గెలుపు ఇది ఉపాధ్యాయుల ఆత్మగౌరవంతో గెలిపింది. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని చేసినా కానీ కులాలు ఎన్ని రకాల మనిషిని మానసికంగా ఎంత హింసించినా కానీ ప్రాథమిక సభ్యుడు మాత్రం సంఘం వైపే ఉండు, సంఘం వెంటే ఉంటాడు. సంఘమే ప్రాణము, సంఘం ప్రాణంగా బ్రతికడం, సంఘాన్ని కాపాడుకుంటాం. సంఘానికి ఎవరైతే ద్రోహం చేసిండో వాళ్ళు మాత్రం తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారు. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు మొత్తం శూన్యంగా అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. పిఆర్టీయూ అనే ఒక సంఘంలో తను శ్రీపాలరెడ్డి అనే ఒక యువ కెరటం వచ్చినందుకు అప్పటి నుంచే కూడా చాలా అన్ని జీవోల పైన అన్ని దానిపైన క్లారిటీ ఇస్తూ తను ఎక్కడికి ఎవరికి కూడా ఏ పార్టీకి కూడా తను పార్టీ వైపు తను వెళ్లకుండా నేను అందుకు ఓన్లీ నా ఒక టీచర్కే నేను పని చేస్తా అని చెప్పడం వల్ల ఇంకొకటి ఇక్కడ కులం అంటున్నారు. పిఆర్టీఏ ఒక కులం, ఒక కుటుంబం. పిఆర్టీఏ కుటుంబంలో నమ్ముకున్న ప్రతి ఉపాధ్యాయుడు బాగుపడ్డారు. కాబట్టి ఆ నమ్మకంతో ఇవాళ ఈ 3 జిల్లా వాళ్ళు మొత్తం వీళ్ళకు ఏమంటారు వీళ్ళ వైపు వచ్చింది. పిఆర్టీ సంఘం ఈ రోజు ఎంతో సాధించింది. మోహన్ అన్న తర్వాత సరైన తీరైన నాయకుడు శ్రీపాలన్న అని అన్న కోసం మేము నిర్విరామంగా 2 నెలల పాటు పడ్డ కష్టం ఈనాడు మేము చవిచూడనున్నామని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ఆ పూర్తి విజయం కూడా మాదే కావాలని కోరుకుంటూ ఒక మంచి నాయకుడిని గెలిపించుకున్నామని కష్టపడ్డ ఒక మంచి నాయకుడిని మేము నిలబెట్టుకోబోతున్నామన్న సంతోషం మా కష్టాన్నంతా మర్పిస్తుంది. జై పిఆర్టీ. మొత్తం కూడా పూర్తిగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలు కూడా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా వరకు చూడటం జరిగింది. కానీ ఈసారి జరిగినటువంటి రీతిలో కూడా ఎప్పుడు జరగనటువంటి మొదటి గతంలో
విజయం వచ్చింది. శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర పిఆర్సీ అంతకుముందు చాలా జీవోలు పిఆర్సీ సంఘటన నేను కూడా అనేక జీవోలు ఉపాధ్యాయుల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పిఆర్టీఎస్ పెంచింది. రానున్న పిఆర్సీ కూడా మంచి పిఆర్సీ నాయకులు తీసుకొస్తారనే ఉద్దేశంతోనే ఇలా శ్రీపాల్ రెడ్డి గారిని ఉపాధ్యాయులు గెలిపించారు. అనేక ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా ఉపాధ్యాయులన్నింటినీ పక్కన పెట్టి పిఆర్టీ నాయకుడు ఎంబెడుతున్నారని చెప్పి గెలిపించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైట్, చూడొచ్చు మొత్తం నల్గొండ పిఆర్టీ భవన్ లో వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఆ పిఆర్టీలంతా కూడా తల్లి వస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండో ప్రారంభంలో కూడా అఫీషియల్ గా డిక్లేర్ అయితే హోరాహోరీగా కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ కూడా ఎలక్షన్స్ నడుస్తున్నాయి. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ హవా అయితే బీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పోల్ అయిన ఓట్లు దాదాపు 24,135, చెల్లని ఓట్లు 494 ఓట్లు ఉన్నాయి. అయితే సగానికంటే ఒక్క ఓటు ఎక్కువగా ఉంటే మాత్రం 11,822 అంటే 11,822 ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేతగా కూడా నిర్ధారిస్తారు. అయితే ఇప్పటికే మొదలైన ఎలిమినేషన్ ప్రక్రియ కూడా లీడ్ లో ప్రస్తుతం శ్రీపాల్ రెడ్డి అయితే కొనసాగుతున్నారు. మరి లీడ్ ఆయన ఇంకా కొనసాగిస్తారా, ఇంకా ఆయనే విజేతగా నిలుస్తారా అన్న దానిపైన వేచి చూడాల్సిందే. రెండో స్థానంలో అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత స్థానంలో హర్షవర్ధన్ రెడ్డి ఎవరైతే ఇండివిజువల్ కంటెస్టెంట్ ఉన్నారో తను కూడా ఉన్నారు. మరి పూల రవీందర్ థర్డ్ పొజిషన్లో అయినా వస్తారా, లేదంటే తను ఇప్పుడు పూర్తిగా నెక్స్ట్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయిపోతారా అన్న దానిపైన కూడా ఆసక్తి చూపుతున్నారు. మరి హోరాహోరీగా నల్గొండ, అలాగే ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీలు కూడా నడుస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారని ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు.